హైదరాబాద్ లో భానుడు సుర్రుమంటున్నాడు. దంచి కొడుతున్న ఎండలతో భాగ్యనగర వాసులు అల్లాడిపోతున్నారు. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్ లో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. టెంపరేచర్ టాప్ లేపుతుంది. గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇటు హైదరాబాద్ నగరవాసులు అల్లాడిపోతున్నారు. తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో భాగ్యనగర వాసులు ముచ్చమటలు పడుతున్నారు. ముఖ్యంగా కనిష్టంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గరిష్టంగా చూసుకుంటే దాదాపు 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనము చూడొచ్చు, సిటీలో కూడా కొంత 11 గంటల తర్వాత 11-12 గంటల తర్వాత పూర్తిగా ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ కూడా రోడ్లపై కొంత ట్రాఫిక్ తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు కరెంటు వాడకం కూడా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఇటు పర్యాటక ప్రాంతాల దగ్గర కూడా కొంత ఏదైతే వచ్చేటటువంటి సందర్శకుల రద్దీ కూడా తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనము చూడొచ్చు, కనిష్టంగా చూసుకుంటే దాదాపు 22 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే గరిష్టంగా 38 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఇక రాబో 6 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గరిష్టంగా దాదాపు ఈ నెలలోనే 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే నగరవాసులు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇటు ఎండలు పెరుగుతుండడంతో వృద్ధులు కానివ్వండి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఇటు కూలర్లు కానివ్వండి, ఏసీల కొనుగోలు కూడా పెరిగింది. దీంతో ముఖ్యంగా దాంతోపాటు ఏదైతే ఇటు శీతల పానీయాలు కూడా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పళ్ళ రసాలు, సోడా ఆ విధంగా తాగేటటువంటి వారికి కూడా సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఇటు శీతల పానీయాల కొనుగోలు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈశాన్య రాష్ట్రాల నుంచి గాలులు వీస్తుండడంతో ఈ ఉష్ణోగ్రతలు కూడా గాల్లో తేమ శాతం పెరిగేటటువంటి అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మార్చిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాగల ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో గణనీయంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో మాత్రం ఇటు నగరవాసులకైతే ఇబ్బందులు తప్పట్లేదు. మరోవైపు ఇటు కరెంటు వాడకం కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో పెరిగినటువంటి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ఇటు శీతల పానీయాలు కానివ్వండి, కొబ్బరి బొండాలు ఈ విధంగా కూడా సేవిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వైద్యులు కానివ్వండి, వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు మార్చిలోనే విపరీతంగా పెరుగుతున్నటువంటి ఎండల తీవ్రత దృష్ట్యా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. సో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రతతో అయితే నగరవాసులు అయితే ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాని.